నీవు అపనమ్మకం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా నీవున్నావా? లోక రక్షకుడు ఈ లోకానికి రావటానికి ముందే యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల ముందే ప్రవచనం నెరవేర్చబడింది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటూ ఉందని. యేసు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం శారా జీవితంలో ఇచ్చినప్పుడు శారా నవ్వింది. నా జీవితం ఏంటి, నా వయసు ఏంటి, నా పరిస్థితి ఏంటి, 100వ సంవత్సరానికి నేను దగ్గరగా ఉన్నానని నవ్వుకుంది. కానీ యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మలేకపోయింది. నీవు నమ్మగలిగితే, నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండగలిగితే, మనకు తెలుసు తోమ యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభుతో జీవించాడు. కానీ తోమ అన్న మాట, నేను గాయాలలో ఏలు పెట్టి చూడాలి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని యేసు ప్రభు మాటలు సెలవిస్తూ ఉన్నాయి. నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండగలిగితే దేవుడి జీవితాల్లో శ్రేష్టమైన వాగ్దానాలు నెరవేర్చగలడు.